తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు ఏదో ఒక అంశం ఆసక్తికరమైన చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా మెడికల్ కాలేజీలు ఇప్పుడు చర్చనీయాంశమైంది. దాని మీద మాట్లాడడానికి ఈరోజు మన దగ్గర డాక్టర్ శ్యాంప్రసాద్ గారు ఉన్నారు, గడ్డిపాటి. వారితోటి చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వం కొన్ని శాంక్షన్ చేసింది. ఇప్పుడు అవి పూర్తి కాకుండానే ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అవే కాలేజీలని పీపీపీ పద్ధతిలో దీన్ని చేపట్టాలని చెప్పి సంకల్పించారు. అయితే గత ప్రభుత్వం ఏమీ చేయలేదని ఒక చిన్న కామెంట్ తోటి పెద్ద విమర్శలు జరుగుతున్నాయి. ఇప్పుడు కాలేజీలు కట్టేదానికంటే రాజకీయంగా ఎక్కువ నిర్మాణం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో అసలు గత ప్రభుత్వం ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాలనుకుంది, ఏ ప్యాటర్న్లో సీట్లు అలాట్ చేయాలనుకుంది, ఫీజు స్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఈ అంశాల మీద మీరు ముందు గత ప్రభుత్వం తీసుకున్న, జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద మీరు వివరించండి. తప్పనిసరిగా అండి. యాక్చువల్గా ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా ఎక్కడ చూసినా యూట్యూబ్ ఛానల్ చూసినా మెడికల్ కాలేజీ రగడ నడుస్తూనే ఉంది. గత ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు దానికి సపోర్ట్ విధంగా వీడియోస్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్గా వీళ్ళు వీడియోలు తీసుకొచ్చి వీళ్ళు మినిస్టర్స్ దగ్గర నుంచి కూడా వీడియోలు చేస్తున్నారు. మినిస్టర్స్ కూడా సైట్లకి వెళ్ళి చేస్తున్నారు. యాక్చువల్గా విద్యా వైద్యం అనేది ఉచితంగా ప్రజలకు అందజేయాలనేది మెయిన్ కాన్సెప్ట్. ఆ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2018లోనే మెడికల్ కాలేజీలు ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకి కొన్ని మెడికల్ కాలేజీలు కేటాయించింది, శాంక్షన్ చేశారు. అది మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17 కాలేజీలు కేటాయించారు. అంటే వాటికి ఫండ్స్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా? ఇవ్వదండి, అంతా ఇవ్వదు. కొంత స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ సైట్లు ఇస్తుంది, భూమి అలాట్ చేస్తుంది. ఒక్కొక్క దానికి 40 ఎకరాలు 50 ఎకరాల చొప్పున ఈ 17 ఎకరాలకి భూమి అలాట్ చేశారు డిఫరెంట్ ప్లేసెస్లో, ఆంధ్ర అంతా. చేసిన తర్వాత 8,500 కోట్లు బడ్జెట్ దీనికి. ఈ 8,500 కోట్లు సెంట్రల్ ఫండ్స్ కొన్ని వస్తాయి అన్నమాట, కొన్ని నాబార్డు ద్వారా కూడా వస్తాయి అన్నమాట. స్టేట్ గవర్నమెంట్ది కొంత వస్తుంది. ఇప్పుడు ఈ 8,500 కోట్లలో గత ప్రభుత్వం 1,450 కోట్లు ఖర్చు పెట్టింది. ఏది ఇప్పుడు వరకు అయిన పరిస్థితి యాజ్ ఆన్ దిస్ డేట్. ఆ 1,450 కోట్లలో కూడా 600 కోట్లే స్టేట్ గవర్నమెంట్ ఫండ్, మిగతా 900 కోట్లు సెంట్రల్ ఫండ్స్. కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వం చెప్పేది 5 మెడికల్ కాలేజీలు క్లాసెస్ రన్ అవుతున్నాయి, సెకండ్ బ్యాచ్ రన్ అవుతుంది అని చెప్తున్నారు వాళ్ళు. వాటిల్లో మచిలీపట్నము, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం, నంద్యాల ఈ 5 కాలేజీలు పూర్తయినాయి. రెండో బ్యాచ్ నడుస్తుంది. ఒక్కొక్క కాలేజీకి 150 సీట్లు చొప్పున 750 సీట్లు రన్ అవుతుంది. సెకండ్ బ్యాచ్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. అలా కాకుండా పులివెందులకు కూడా 50 సీట్లు కేటాయించడానికి వచ్చారు వాళ్ళు. అక్కడ పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్సఫిషియెంట్గా ఉండేటప్పటికి దాన్ని మళ్ళీ రిజెక్ట్ చేశారు 50ని. ఎవరు? నేషనల్ మెడికల్ కమిషన్ అటు రిజెక్ట్ చేశారు దాన్ని. అట్లాగే పాడేరు కూడా, ఇప్పుడు ప్రస్తుతం పాడేరు కూడా స్టార్ట్ అయింది, 6వ కాలేజీ. దాంట్లో 50 సీట్స్ అలాట్ చేశారు. ఇప్పుడు 50 మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు దాంట్లో. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మేము 17 కాలేజీలు కట్టేసేసాము, బ్రహ్మాండమైన గవర్నమెంట్ కాలేజీలు తెచ్చాము, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి గత 40 ఏళ్ల నుంచి అసలు ఈ మెడికల్ కాలేజీ ఇక్కడ కూడా తీసుకురాలేదు, ఇదంతా మా ప్రతిభ అని చెప్పుకుంటున్నారనమాట. దీనికి ఆయన ఏం చేశాడు, సూటిగా సమాధానం చెప్పకుండా ఒక 10 days బ్యాక్ సూపర్ హిట్ అనే ఒక మీటింగ్ అనంతపూర్లో, ఊరినే ల్యాండ్ ఇవ్వగానే సరిపోతుందా, నేను అన్ని 17 కాలేజీలు కట్టేసామని చెప్పగానే సరిపోతుందా, ఒక పాడేరు కాలేజీ ఒకటి కట్టారు మీరు అనే మాట మాట్లాడాడు అనమాట. ఆయన ఆ 5 కాలేజెస్ రన్ అయ్యే కాలేజీ నెగ్లెక్ట్ చేశాడు ఆయన. ఎందుకంటే క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేకో మరి ఎందుకనో, ఆయన నేషనల్ లెవెల్ లీడర్, మరి అంత నేషనల్ లెవెల్ లీడర్ దాన్ని ఇగ్నోర్ చేయకూడదు, చెప్పాలి. దాంట్లో ఫుల్ ప్లెడ్జ్డ్గా బిల్డింగ్స్ అన్నీ అవ్వలేదు, కానీ వాళ్ళు మెడికల్ కాలేజ్ రన్ చేస్తున్నారు, హాస్పిటల్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, ఫ్యాకల్టీ సరిగ్గా లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకుండానే చేస్తున్నారు. నా ఉద్దేశం ఫుల్ ప్లెడ్జ్డ్గా అయితేనే మెడికల్ స్టూడెంట్ని, డాక్టర్ అయ్యే స్టూడెంట్కి మంచి విద్య అందించగలం అనే ఉద్దేశంలో నేను చెప్తున్నాను అనేది చెప్పు ఉండాల్సింది ఆయన. అంటే సగం కాలేజీలు కూడా కట్టలేదని అంటాం వేరు, 17 కాలేజీల్లో సగం కట్టలేదు కదా. అవును,
అయితే ఆ మాట బదులు ఆయన ఎక్కడ ఒక కాలేజీ కట్టారని వేశారు. అవును, అక్కడ దొరికిపోయారు. దొరికారు ఆయన. ఆ, ఆయన అక్కడ ఎందుకంటే మనలాంటి వాళ్ళం కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఆ సబ్జెక్ట్ మీద, ఎందుకంటే అది బాగా రప్చర్ అయింది. ప్రతి ఒక్కళ్ళు ఏంటి ఏం జరిగింది మెడికల్ అనేది చూసుకుంటున్నారు. అప్పుడు ఏంటంటే తీస్తే నిజాలు బయటకు వస్తాయి కదా. అవును. ఈయన 5 కాలేజీలు కట్టారు, ఫుల్ ప్లెడ్జ్డ్గా లేమని చెప్పు ఉండాల్సింది. దానివల్ల ఏమైందంటే వాళ్ళు 4 బ్యానర్స్ వేసుకుని వందల మంది గత ప్రభుత్వం వాళ్ళందరూ 10 కాలేజీ దగ్గరికి వెళ్ళి కట్టిన పోర్షన్ దగ్గర నుంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం అక్కడికి అందరూ కొన్ని వేల మంది వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా ఒక మహిళా మంత్రి ఓన్లీ ఆ పిల్లర్స్ దగ్గర తీగలు కనపడే దగ్గర వాడి దగ్గర దిగి ఇదిగో ఇది కాలేజీ కట్టింది, ఇక్కడే వైద్యం చేద్దరు రండి అని చెప్పేసి వీళ్ళు కామెంట్లు చేశారు. అక్కడి నుంచి ప్రొవొకేషన్ స్టార్ట్ అయింది, పొలిటికల్ దీంట్లోకి వెళ్ళిపోయింది. అవును, అది పెనుగొండలో అండి. ఏమిటంటే పెనుగొండలో కొంత పోర్షన్ స్లాబ్లు వేశారు, 2 స్లాబులు పడినాయి. ఒక సైడ్ ఏమో ఈ పొట్టి కాలమ్స్, ఈ ఐరన్ రాడ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ మినిస్టర్ ఏం చేసింది, ఈవిడ ఆ సైడ్ ఏ సైడ్ అయితే స్లాబులు వేయకుండా ఒట్టి రాడ్సే పెట్టారో అవి చూపించి ఇక్కడ ఇది ఉందా, స్విమ్మింగ్ పూల్ ఉందని రకరకాలుగా వాళ్ళు ఎగతాళి చేశారు. వాళ్ళు వచ్చి ఏం చేశారు, 2 స్లాబులు పడినాయి పెనుగొండలో. ఆ 2 స్లాబులు స్ట్రక్చర్ తీశారు. 2 స్లాబులు పడినంత మాత్రాన ఇది కాలేజీ అవ్వదు కదా. 20 కోట్లు 30 కోట్లు ఇన్వెస్ట్ చేశారు ఒక్కొక్క కాలేజీకి. ఏది ఈ 17 కాలేజీల్లో ఒక 10 కాలేజీల పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళు దగ్గర 50 కోట్లు 70 కోట్లు 100 కోట్లు లోపే చేశారు వాటికి. మచిలీపట్నం కాలేజీకి 230 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దానికి ఫుల్ ప్లెడ్జ్డ్గా నడుస్తుంది. యాక్చువల్గా ఇన్వెస్ట్ చేయాల్సింది 500 కోట్లు. 500 కోట్లు పూర్తిగా ఇన్వెస్ట్ చేయకుండానే కాలేజ్ రన్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే అక్కడ ఏమీ లేకుండానే కాలేజీ రన్ చేస్తున్నారు అంటున్నాడు. అది కూడా ఆయన చెప్పింది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు లేకుండా వాడి సీట్లు అలాట్ చేయరు. కొంత సాటిస్ఫై అయితేనే కానీ వాళ్ళ కాలేజీకి 150 సీట్లు వస్తాయని ఇస్తారు. లేకపోతే ఇప్పుడు 150 సీట్లు క్యాన్సిల్ చేశారు వాళ్ళు, ఫుల్ ప్లెడ్జ్డ్గా లేదని. నెక్స్ట్ ఇయర్కి ఇంప్రూవ్ చేసుకోండి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయండి, మీరు ఫ్యాకల్టీని అపాయింట్ చేయండి, ఇంప్రూవ్ చేసుకోండి, మీ సీట్లు అట్లాగే కంటిన్యూ చేస్తాం, లేకపోతే ఆ సీట్లు కూడా రద్దు చేస్తామని చెబుతారు మెడికల్ కమిషన్ ఇన్స్పెక్షన్స్కి వచ్చినప్పుడు. అలా ఇప్పుడు 8,500 కోట్లు ఇన్వెస్ట్ చేసి గవర్నమెంట్ కాలేజ్ అని బోర్డు పెట్టి ఫీ స్ట్రక్చర్ కంప్లీట్గా మార్చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవాల్సింది చెప్పుకోలేక డిఫెన్స్లో పడ్డారు. ఇవాళ మినిస్టర్స్ని పంపించకూడదు కదా. అనిత వెళ్ళి ఇంకో చాట ఆవిడ కూడా వీడియోలు తీసింది. అది ఫుల్ సబ్జెక్ట్ తెలిసి చేశారా, కావాలని చేశారా? ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, సోషల్ మీడియా అనేది వెంటబడుతుంది. అవును, చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిందే. మరి ఇప్పుడు అందరూ డిఫెన్స్లో పడిపోయారు. డిఫెన్స్ అంటే రాజకీయంగా డిఫెన్స్. అవును, అయితే ఆయన మీద ఒక విశ్వాసం ఉంటుంది, బాబు గారు టేకప్ చేశారంటే ఇదేదో పక్కాగా వస్తుందని. సరే పరిస్థితులు ఏంటో తెలియదు. ఇప్పుడు ప్రైవేటు పార్ట్నర్షిప్ ఎందుకు తీసుకొచ్చారో మరి అది దాని గురించి చెబుతానండి. అదేంటంటే ఆయన చెప్పుకోవాల్సిన కొన్ని ఆయన చెప్పాల్సినంత ఆయన్ని సజెస్ట్ చేసే అంత మనం స్థాయి కాదు. కాకపోతే ఏంటంటే ఆయన బాగా ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళ ఇండియాలోనే ఒక ప్రముఖ నాయకుడు. అటువంటి నాయకుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. యాక్చువల్గా ఆయన పొరపాటున మాట్లాడే అనే సంగతి వాళ్ళ పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు. దానికి ఏం చేయాలంటే ఆయన సపోర్టివ్గా, అంటే కూటమి ప్రభుత్వానికి సపోర్టివ్గా ఎలా మాట్లాడుకు రావాలంటే, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు అనేవి 1980 లోపు చాలా తక్కువ అండి. గవర్నమెంట్ కాలేజీలు ఉండేవి అప్పుడు, ప్రైవేట్ కాలేజీలు ఉండేవి కాదు. గవర్నమెంట్ కాలేజీ కూడా గుంటూరు మెడికల్ కాలేజ్ ఒకటి, విశాఖపట్నం మెడికల్ కాలేజ్ ఒకటి, కర్నూలు, తిరుపతి, 4 ఏది విభజిత ఆంధ్రప్రదేశ్లో ఈ 4 గవర్నమెంట్ కాలేజీలు ఉండేవి. తర్వాత కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ అనేది ప్రైవేట్ మెడికల్ కాలేజీ. దాన్ని క్రమేణా దాన్ని గవర్నమెంట్కి మార్చారు, అది కూడా గవర్నమెంట్ కాలేజ్ ఇప్పుడు. అట్లాగే 1980లో సిద్ధార్థ అకాడమీ వాళ్ళు మెడికల్ కాలేజ్ పెట్టారు విజయవాడలో. ఆ మెడికల్ కాలేజీని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఎటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారంటే, మామూలుగా ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీస్ ఉండేవి కదా, ఉస్మానియా యూనివర్సిటీ కంబైన్డ్ స్టేట్లో. ఆ యూనివర్సిటీ కిందే ఈ మెడికల్ కాలేజీలు కూడా ఉండేవి. ఈ మామూలుగా ఇండియాలో అన్ని చోట్ల కూడా అంతే. అసలు మెడికల్ అనే దానికి ఒక యూనివర్సిటీ క్రియేట్ చేయాలనేది కాన్సెప్ట్ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి 1986లో మన సిద్ధార్థ అకాడమీ వాళ్ళని రిక్వెస్ట్ చేశాడు, ఇది మాకు యూనివర్సిటీ పెడతాము, ఈ క్యాంపస్ ఇవ్వండి అని. అప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ క్యాంపస్లో మెడికల్ యూనివర్సిటీ పెట్టారు.
ఆ మెడికల్ యూనివర్సిటీ కాస్ట్ దాంట్లోనే మెడికల్ కాలేజ్ ఉంది కదా, అది ఆటోమేటిక్గా గవర్నమెంట్ కాలేజీకి మారిపోయింది. ఓకే. దాన్ని ఏం చేశారంటే 1994లో ఎన్టీ రామారావు గారు మళ్ళా ఎలక్ట్ అయ్యాడు ఆయన. తర్వాత పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ యూనివర్సిటీ పేరు డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ అని పెట్టాడు ఆయన. డాక్టర్ ఎన్టీఆర్ అనే పదం ఖాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చేశారంటే ఆయన వల్ల ఒక క్యాంపస్ క్రియేట్ అయింది, ఒక ఇన్నోవేషన్, ఒక మెడికల్కి కూడా ఒక యూనివర్సిటీ తయారు చేసి మెడికల్కి సంబంధించిన కోర్సెస్ కాలేజీలన్నీ ఈ యూనివర్సిటీ కింద పెట్టాలనే కాన్సెప్ట్ ఇండియాలో ఫస్ట్ టైం అది. అవును, దాని మీదే కదా ఇప్పుడు మళ్ళీ జగన్ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నాడు జగన్. అవునండి, అది పెద్ద వివాదం అయింది. వివాదం కాదు, దారుణాతి దారుణం అది. ఎందుకంటే సిద్ధార్థ అకాడమీ ప్లేసు అది ఇవాళ మినిమం 3000 to 4000 కోర్స్ వర్త్ క్యాంపస్ అది. అది 50 ఎకరాలు, అది మోర్ దెన్ 56 acres. అది రింగ్ రోడ్ విజయవాడలో, హార్ట్ ఆఫ్ ద సిటీ అట్ ప్రెజెంట్. అది మినిమం 4000 crores ఉంటుంది. అలాంటిది ప్రైవేట్ కాలేజీని గవర్నమెంట్గా తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కింది. ఒక ప్రైవేట్ కాలేజీని గవర్నమెంట్గా అటువరకు డొనేషన్స్ కట్టి చేరే కాలేజీని కంప్లీట్గా పూర్ పీపుల్ కోసం మార్చగలిగాడు ఆయన. అది తెలుగుదేశం పార్టీ యొక్క క్రెడిట్ చెప్పుకోవాలి ఆయన. చెప్పుకోకుండా వాళ్ళ మీద అటాక్ చేయటం ఎందుకు? ఏదో జరిగింది, ఆడు గవర్నమెంట్ కాలేజీ పెట్టారు గత గవర్నమెంట్, కానీ అరకొరగా ఫుల్ పెడ్గా పెట్టలేదు. దాంట్లో ఉన్న మైనస్ పాయింట్లు చెప్పాలి. దాంట్లో ఉన్న మైనస్ పాయింట్లు ఏంటి? 5 గవర్నమెంట్ కాలేజీలు 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయని చెప్పాం కదా. మొత్తం గవర్నమెంట్ కాలేజ్ అంటే ఏంటి? పూర్ పీపుల్కి ఫుల్గా తక్కువ ఫీజుతో ఎడ్యుకేషన్ అవ్వాలి. అంటే 15,000 per year నామినల్ ఫీజుతో వాళ్ళు కోర్స్ చేరాలి. కానీ ఈ గత ప్రభుత్వం ఏం చేసిందంటే మేనేజ్మెంట్ కోటా అంటే ఎన్ఆర్ఐ కోటా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ బోర్డు పెట్టి దాంట్లో పెట్టారు. హాస్యాస్పదం. మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటాలో ఇచ్చింది 50%. దాంట్లో మళ్ళీ 15% నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతాయి. మిగతా 50%లో మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా ఉంది. మేనేజ్మెంట్ కోటాలో ఫీజు స్ట్రక్చర్ ఏంటో తెలుసా? 12 lakhs per year ఇన్ గవర్నమెంట్ కాలేజ్. గవర్నమెంట్ కాలేజ్ బోర్డులో దాంట్లో అడ్మిషన్ రావాలంటే మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీ సీట్లు 12 lakhs per year కట్టాలంటే 60 lakhs per year పర్ మెడికల్ కోర్స్ మొత్తానికి అవుతుంది 5 years. అదర్ ఎక్స్పెన్సెస్, ఇది హాస్టల్ కానీ బుక్స్ కానీ అదర్, ఓన్లీ 60 lakhs ఇన్ మేనేజ్మెంట్ కోటా అవుతుంది. అలాగే ఎన్ఆర్ఐ కోటా పెట్టారు. ఎన్ఆర్ఐ కోటాలో పర్ ఇయర్ 20 lakhs పెట్టాడు. అది 1 crore అవుతుంది ఒట్టి ఫీజే, ఏది ఎడ్యుకేషన్ అయ్యేటప్పటికి. అంటే గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లు అమ్ముకున్నట్టే కదా ఆయన. అది చెప్పాలి. గవర్నమెంట్ కాలేజీల్లో ఎందుకు మీరు అమ్ముకుంటున్నారు సీట్లు? గవర్నమెంట్ బోర్డు పెట్టి మీరు సీట్లు అమ్ముకోవటం ఏంటంటే వాళ్ళు అంటారు సెల్ఫ్ సఫిషియెంట్గా చేసుకుందాం అనుకున్నా, సస్టైనబిలిటీ ఉండటం కోసం చేస్తున్నాం అన్నారు. అటువంటిప్పుడు గవర్నమెంట్కి బోర్డు పెట్టకూడదు. ఆయన సపోర్టివ్గా ఏం చేసుకోవాలంటే నేను గవర్నమెంట్ బోర్డు పెట్టను, నేను పబ్లిక్ పీపీపీ మోడల్ పెడతాను, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అని ఆయన ఉద్దేశం అనమాట చంద్రబాబు నాయుడు గారిది. ఆ లైన్లో తీసుకొచ్చాడు. గవర్నమెంట్ బోర్డు పెట్టి మేనేజ్మెంట్ కోట, ఎన్ఆర్ఐ కోట అమ్ముకునే కంటే పీపీపీ మోడల్ పెడితే అది ఒక ఫెయిర్గా ఉంటుంది. గవర్నమెంట్ బోర్డులో అమ్ముకోవడం సీట్లు అనేది భారతదేశ చరిత్రలో లేదు కదా. అలాంటివి చెప్పాలి. దాంట్లో లూప్ హోల్స్ బయట పెట్టాలి. కానీ అసలు కాలేజీ కట్టలేదనే అది కరెక్ట్ కాదు కదా. అది కాలేజీలు కట్టారు, దానివల్ల డిఫెన్స్లో పడిపోయింది కూటమి. యాక్చువల్లీ నిజంగా చక్కగా చేస్తున్నారు కూటమి ప్రభుత్వం నీట్గా. మీరు చెప్పినట్టుగా ఈ గత గవర్నమెంట్లో ఏం చేసినా సరే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అదే గత ప్రభుత్వం వాళ్ళు 2014-2019లో చేసిన కార్యక్రమాలన్నీ ఆపేశారు గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, స్టార్టింగ్ ఫ్రమ్ అమరావతి. అంటే ఆయన ఎంగిల్ అనుకుంటాడేమో. అవును, ఆయనకేంటో ఏదో పేరు వస్తుందని. ఇది వీళ్ళేదో పర్మనెంట్ పీపుల్ అయినట్టు. అది గవర్నమెంట్ది, ప్రజల ఆస్తి, ప్రజలకు చేస్తున్నాం కార్యక్రమం అనేది ఏమీ లేదు. వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? ఇది వెరీ టెంపరీ ఇది కదా. దానికోసం నాకు క్రెడిట్ అంటే నాకు క్రెడిట్, ఇద్దరు క్రెడిట్ కోసం పోట్లాడుకున్నట్టు ఉంది. రాజకీయంగా చేసేసారు ఈ సబ్జెక్ట్ని. చివరికి అల్టిమేట్గా ఏంటంటే జగన్ గవర్నమెంట్ చేసింది గవర్నమెంట్ కాలేజీ బోర్డు పెట్టకూడదు. గవర్నమెంట్ కాలేజీ బోర్డు పెట్టి డొనేషన్స్లో సీట్లు అమ్ముకోకూడదు. ఒకవేళ ఇప్పుడు కనుక ఆ గవర్నమెంట్ బోర్డు తీసి పీపీపీ మోడల్ పెడుతున్నాడు ఈయన. ఈ పీపీపీ మోడల్లో కూడా
ఇప్పుడు మన సజెషన్ ప్రజల్లో సజెషన్స్ ఏంటంటే డబ్బులు లేవు కాబట్టి గవర్నమెంట్ దగ్గర 8,500 కోట్లు 1,500 కోట్లు ఖర్చు పెట్టారు. దగ్గర దగ్గర 7,000 crores కావాలి ఇంకా ఈ 17 కాలేజెస్ కంప్లీట్ చేయాలంటే. ఆయన తాకట్టు పెట్టడానికి గవర్నమెంట్ ఆఫీసులు లేవు కదా, లేవు కలెక్టర్ ఆఫీసులు. ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఫండ్స్ అన్ని 400 కోట్లు తీసుకున్నాడు అప్పుడు ఆయన, బెదిరించి వీసీని. రాబోయే రెవెన్యూలకు కూడా ఆయన అప్పులు చేశారు ఇది మధ్యంతో. అవన్నీ ఊహకందలేండి రాజకం. సరే, పీపీపీలో ఈయన ఫీజ్ స్ట్రక్చర్ ఎలా పెట్టారు? పీపీపీలో ఏం చేశారంటే మేనేజ్మెంట్ కోట ఈ గవర్నమెంట్ కాలేజెస్ స్టార్టెడ్ బై మన జగన్మోహన్ రెడ్డి గారు, దాంట్లో 12 lakhs per year ఫర్ మేనేజ్మెంట్ కోట. ఓకే. వీళ్ళు ఏం చేశారు 10 లక్షలకు తగ్గించారు పీపీపీలు. ఓకే. అంటే 2 లక్షల పైన, అంటే 9,90,000 ఎంత అంటున్నారు, 10 లక్షలు వేసుకోండి. అట్లాగే ఈ ఎన్ఆర్ఐ కోట మాత్రం కొంచెం భారీగా పెట్టారు. అంటే ఎన్ఆర్ఐ కూడా బాగా రిచ్ పీపుల్ ఉంటారు కాబట్టి అది 20 lakhs నుంచి 57 lakhsకి చేశారు. కాబట్టి అది కొంచెం బడ్డెన్ సమయం. కాకపోతే ఏంటంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళే పెడతారు. ఎటు డివేట్ అయిపోయారు, వరదం తప్పారు, ఎటు డొనేషన్స్ కలెక్ట్ చేయాలనే డిసిషన్కి వచ్చేసారు. కానీ అంటే దీంట్లో మాస్టర్స్ చేయడానికే మెడిసిన్లో 1 కోటి 2 కోట్లు ఇప్పుడు డొనేషన్స్ సీట్లు అమ్ముకుంటున్నారు. రేపు భవిష్యత్తులో ఇట్లా మెడిసిన్కే ఎన్ఆర్ఐ కోటా కానివ్వండి ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి ఇప్పుడు 2.5 కోట్లు పైన 3 కోట్ల దాకా ఖర్చు పెట్టి చదివితే వైద్యం అసలు సామాన్యులకు అందుద్దా? అంటే ఆ డాక్టర్ ఇక్కడ చదివి ఆయన గాలిలో తేలడు కదా, విమానంలో పైనే తిరగడుగా, ఆయన కిందే కదా వైద్యం చేయాలి. మరి మామూలు వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఆయన అంటే మామూలు వాళ్ళకి ఎవరికి ఇక్కడ ట్రీట్మెంట్ చేయరా? అంటే వైద్యం ఖరీదు అయిపోదా? బాగా ఖరీదు, మామూలు ఖరీదు కదండి. సామాన్య మానవుడు ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళాడండి. సింపుల్గా 2 రోజులు బెడ్కి వెళ్తే 2 రోజులు హాస్పిటల్లో బెడ్ తీసుకుని రూమ్లో ఉంటే ₹1,00,000 పడుతుంది. సామాన్య మానవుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళగలడా? వెళ్ళలేరు. కాబట్టి లేటెస్ట్గా ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొన్ని సంజీవిని అని ఒక స్కీమ్ తీసుకొస్తున్నారు. ఆ స్కీమ్లో 2.5 లక్షల వరకు ప్రతి ఒక్కళ్ళకి మెడికల్ సదుపాయం ఫ్రీగా కల్పిస్తానని చెప్తున్నారు. ఇన్సూరెన్స్ సంజీవిని దాని హెడ్డింగ్, దాని మోడాలిటీస్ అన్ని వర్కౌట్ చేస్తున్నారంట. తర్వాత పేదవారికి 25 lakhs వరకు ఫ్రీ వైద్యం చేస్తామంటున్నారు ప్రతి ఒక్కళ్ళకి. కాబట్టి ఈ స్కీమ్లో ఇప్పుడు ఈ పీపీపీ మోడల్లో స్టార్ట్ చేసిన మెడికల్ కాలేజీల్లో ఈ స్కీమ్లో కనుక ఇట్లా చేస్తే కొంచెం వరకు బెటర్. ఎందుకంటే వాళ్ళు ఈ పీపీపీ చేసిన వాళ్ళు పేద ప్రజలు కూడా బెనిఫిట్ పొందుతారు. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్స్లో ఫ్రీగా వైద్యం చేస్తారు కదా, వీళ్ళు కార్పొరేట్ వాళ్ళు తీసుకుంటారు ఈ పీపీపీ మోడల్స్, వాళ్ళ ఫీజులు చాలా ఎక్కువ తీసుకుంటారు. అలాంటప్పుడు ఇబ్బంది కదా సామాన్య మానవుడు, కానీ క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు ఈ సబ్జెక్ట్ లాస్ట్ 10-15 days నుంచి. ఇప్పుడు ఈయన అనేది ఏంటి, టీచింగ్ హాస్పిటల్స్ గురించా? కాదండి, ఇప్పుడు హాస్పిటల్స్ టీచింగ్ హాస్పిటల్లో వైద్యం చేస్తారు కదా. అవును, అది టీచింగ్ హాస్పిటల్స్ అంటాం. ప్రతి కాలేజీకి అనుబంధంగా ఉండే హాస్పిటల్స్ అన్నిటిని టీచింగ్ హాస్పిటల్ అంటాం. ఆ హాస్పిటల్స్లో ఇప్పుడు పీపీపీలో పెడితే వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేయాలి కదా, వాళ్ళకి ఇన్కమ్ రావాలి కదా, వాళ్ళు ఇన్వెస్ట్ చేశాడు కదా, ప్రైవేట్ పీపుల్ ఇన్వెస్ట్ చేశారు కదా. మరి ఆ ఇన్వెస్ట్ చేసినప్పుడు డబ్బులు కలెక్ట్ చేసుకోవాలంటే పేషెంట్స్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి కదా. అలా కలెక్ట్ చేసుకోకుండా ఈయన చెప్పేది ఏంటంటే మేము 25 lakhs పేద ప్రజలకి వైద్యం ఫ్రీగా ఇస్తానంటున్నాం కదా, వాళ్ళు ఆ స్కీమ్లో చేసుకుంటారు. మిడిల్ క్లాస్ ఆర్ ఎబో మిడిల్ క్లాస్ 2.5 lakhsకి చేసుకుంటారు. అందుకని ప్రజలకి ఎక్కడ ఎఫెక్ట్ కాదు అని వీళ్ళు కన్విన్సింగ్ చేస్తారు. ఇప్పుడు ఎన్ని రకాల ఫీజులు పెట్టారు ఇప్పుడు పీపీపీలో? ఒకటేమో సరే ఎన్ఆర్ఐస్ 56 57 అన్నారు. మామూలుగా మేనేజ్మెంట్ కోటా ఇంకోటి ఉందా? ఉందండి, మేనేజ్మెంట్ కోటానే మెయిన్ 10 lakhs. అది 10 lakhs. ఇంకా ఓన్లీ కన్వీనర్ కోటా పైన ఉంటుంది, అది 15,000 నామినల్ ఫీజు. అది కూడా ఉందా? ఉందండి, అది ఉంది. అది లేకపోతే అసలు ఇంకా దానికి ఉపయోగం, ఇంకా ప్యూర్లీ ప్రైవేట్ అయిపోద్దండి. అవునవును. వీళ్ళు అనేది ఏంటంటే మీరు ప్రైవేటైజ్ చేస్తున్నారు విద్యని. ఎంత ఇస్తారు ఇప్పుడు కన్వీనర్ కోటా? పర్సంటేజ్ ఎంత? పర్సంటేజ్ ఏంటంటే ఇప్పుడు 100 seats ఉన్నాయి అనుకోండి, 100లో 15 seats నీట్లో నేషనల్ లెవెల్ వెళ్ళిపోతాయి. మిగతా 85%లో నుంచి 50%, 85 ఉన్నాయి కదా, 100 seats అనుకోండి. 100 seatsలో 15 నేషనల్కి వెళ్ళిపోతాయి. ఆ మిగతా 85లో 50% కన్వీనర్కి వెళ్ళిపోతాయి. ఓకే. ఆ మిగతా 50%లో మేనేజ్మెంట్ కోటా అండ్ ఎన్ఆర్ఐ కోటా వస్తుంది అనమాట. ఓకే. ఆ రెండు. ఓకే. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీ బోర్డు పెట్టుకుని ఇదే స్ట్రక్చర్లో ఫీజులు వసూలు చేయటం అనేది
తప్పు అనే ఉద్దేశంతో ఈయన పీపీపీ మోడల్ అనేది పెట్టారనమాట. తప్పు మార్గం. ఇప్పుడు పేదలకి ఇప్పుడు మీరు చెప్పినట్టు 25 లక్షల వరకు వైద్యం ఉచితం అని చెప్తారు, బాగానే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఆరోగ్యశ్రీకి మళ్ళీ డబ్బులు రీఎంబర్స్మెంట్ చేయట్లేదని రోజు అక్కడి నుంచి వార్నింగ్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు వచ్చి గొడవ చేస్తూనే ఉన్నారు, మేము ఆ వైద్యం ఆపేస్తామని. వాళ్ళు ఎప్పుడు బెల్స్ కొడతానే ఉన్నారు. మరి రేపు ఇది వచ్చినప్పుడు మాత్రం అది ఎంత మాత్రం సక్సెస్ అవుతుంది? అది ఒక్కసారి విద్య నేర్పి బయటికి పంపించేశాక ఎవరు పట్టుకోగలుగుతారండి? అంటే విద్య నేర్చుకుని బయటికి పంపిస్తామంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లోనో కార్పొరేట్ హాస్పిటల్స్లోనో జాబ్ చేస్తారు. వాళ్ళ జీవన విధానం అది వేరు. ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో గవర్నమెంట్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద వస్తారు. ఈ పీపీపీ మోడల్లో మరి దాన్ని గవర్నమెంట్ అంటలేదు కాబట్టి దీంట్లో ఫ్యాకల్టీకి ఎంత శాలరీస్ ఇస్తారు, గవర్నమెంట్ వైజ్గా ఇస్తారా లేదా అనేది చూడాలి. అక్కడ గవర్నమెంట్ కాలేజీకిను పీపీపీకి తేడా ఏంటంటే ఒరిజినల్ గవర్నమెంట్ కాలేజీకిను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన గవర్నమెంట్ కాలేజీకి పూర్తిగా డిఫరెన్స్. ఇప్పటి వరకు వైద్య రంగంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేసే వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనే దాని మీద కొన్నాళ్ళు గొడవ జరిగింది. వాళ్ళని ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే వాళ్ళని సస్పెండ్ చేయడము, వాళ్ళు గవర్నమెంట్ ఇది చేయకూడదని చెప్పి వీళ్ళు చేయకూడదు ఇక ఉద్యోగం అని చెప్పి ఆపేయడం, ఇట్లా జరిగినాయి. లేదా వాళ్ళ మీద కేసు పెట్టడం, ఏదో ఒక ఇష్యూ నడిచింది. తర్వాత ఏం చేశారంటే ఇంకొక స్టేజ్లో విద్యార్థులు ముందు 3 ఏళ్ళు రూరల్లో చేయాలి, గవర్నమెంట్ సర్వీస్ చేస్తేనే మీకు అర్బన్లో పోస్టింగ్స్ ఇస్తామని చెప్తున్నారు. దిస్ ఈజ్ ఆల్ గవర్నమెంట్ సెక్టార్. అవును, రేపు వీళ్ళందరూ గవర్నమెంట్ సెక్టార్లోకి మస్ట్గా పనిచేయాలని రూల్ ఏదైనా పెట్టకపోతే మరి వీళ్ళంతా ఏంటి పరిస్థితి? ఇప్పుడు అన్ని లక్షల కోట్లు పెట్టి చదివేవాడు అది మ్యాండటరీ చేయాల్సిందేనండి. ఇప్పుడు మ్యాండటరీ చేయాలంటే మీరు ఎన్ఆర్ఐ కోటాలో 2.5 కోట్లు ఖర్చు పెట్టినోడి పరిస్థితి ఏంటి? అది కూడా వాళ్ళకి కూడా మ్యాండటరీ చేయాలి. వాళ్ళు ఎటు గవర్నమెంట్ రిలేటెడ్ సంస్థే కదా ఇది. పీపీపీ అంటే రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్దే, అకౌంటబుల్ గవర్నమెంటే. అంటే పబ్లిక్ ఉంది కదా దాంట్లో. ప్రైవేట్ వాళ్ళు కంపల్సరీగా ఇప్పుడు రోడ్స్ ఉన్నాయండి, హైవేస్ వేస్తున్నారు. హైవే రోడ్స్ గవర్నమెంట్ కిందే ఉంటున్నాయి కదా, వాళ్ళు రోడ్ వేయటం దాంట్లో టోల్ కలెక్ట్ చేసుకోవడం వరకే వాళ్ళకి. అక్కడ దాకా ఎందుకండి? ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్కి చౌకగా భూములు ఇస్తున్నారు. ఇచ్చినందుకు ఒక 15%, 25% పేదలకు ఉచితంగా వైద్యం చేయండి అని చెప్పి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. కానీ అక్కడ హాస్పిటల్స్లో వీళ్ళు ఫ్రీగా వైద్యం చేస్తున్నారా లేదా అని మానిటరింగ్ చేసే వ్యవస్థ ఉందా? అసలు ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? మామూలుడు కార్పొరేట్ హాస్పిటల్కి పోయి నాకు ఫ్రీగా వైద్యం చేయండి అని అడిగే పరిస్థితి ఉందా? అసలు ఆ పబ్లిసిటీ ఉందా? ఆ ధైర్యం ఎవరికి లేదండి. అసలు కార్పొరేట్ హాస్పిటల్ గేట్ దగ్గర కూడా వెళ్ళారండి. ఆరోగ్యశ్రీ ఉంటే వెళ్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డ్స్, తెల్ల కార్డ్స్ ఉంటాయి కదా, వాళ్ళు వెళ్తున్నారు. సామాన్య మానవుడు, మిడిల్ క్లాస్ పీపుల్ ఏమీ లేనాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ తలుపే తలుచుకోరు. నిబంధనల ప్రకారం, కోటా ప్రకారం వైద్యం చేయాల్సిన బాధ్యత యాజమాన్యాలకు ఉంటుంది. అవును, దాన్ని ఎవరు గవర్నమెంట్ వైపు నుంచి అడగరు. ఆరోగ్యశ్రీ కార్డులు ఓకే, సరే స్కీమ్ పెట్టారు ఆరోగ్యశ్రీ, అది తీరా వాళ్ళు డబ్బులు కట్టకపోతే ఇప్పుడు వాళ్ళే అఫీషియల్గానే వాళ్ళు బంద్ చేసి గవర్నమెంట్ మీద ప్రెషర్ చేస్తున్నారు. ఏం చేయగలుగుతున్నారు? ఎవ్రీ గవర్నమెంట్ అప్పుడు పెండింగ్ పెడుతున్నారండి, వాళ్ళు కట్టట్లేదు. మళ్ళీ వీళ్ళు కొత్త గవర్నమెంట్ రాగానే మాకు పాత బాకీలన్నీ కట్టండి, అప్పుడు మేము కంటిన్యూ చేస్తాము, లేకపోతే చేయలేము, మేము సర్వీసెస్ మా దగ్గర డబ్బులు లేవంటున్నారు అనమాట. అది కూడా పెద్ద మాఫియా అండి. యాక్చువల్గా రాజశేఖర్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెట్టాల్సిన స్కీము ఈ ఆరోగ్యశ్రీ. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అని పెట్టారు కదా వీళ్ళు, అది కార్పొరేట్ హాస్పిటల్స్తో వీళ్ళు కుమ్ముక్కు అవుతున్నారు. వీళ్ళకి వేయండి 1 or 2 lakhs వైద్యం అయితే 5 లక్షలు అయినట్టుగా తీసి అన్నీ మేనేజ్ చేసుకుంటున్నారు. ఎంత సొమ్ము దుర్వినియోగం అయిపోతుందో ఆలోచించండి. నిజాయితీ కోల్పోయారు సమాజం. నిజాయితీ లేకపోయినప్పుడు మనం ఏం చేయలేము. అది కార్పొరేట్ హాస్పిటల్స్కి పెట్టకూడదు. అది గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేసి మంచి డాక్టర్స్ని అపాయింట్ చేసి నువ్వు ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకోమని చెప్పాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్ కొనాలి. కార్పొరేట్ హాస్పిటల్స్ ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ తయారు చేయాలి. మంచి ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ని పెట్టాలి. ఇంకా చాలపోతే ఇంకెక్కువ హాస్పిటల్స్ గవర్నమెంటే పెట్టాలి. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు 8,400 కోట్ల నుంచి 1,400 కోట్లు అయిపోయినాయి. 7,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంత క్రైసిస్లో ఇప్పుడు ఆయన దగ్గర ఇప్పుడు పెన్షన్ స్కీమ్కి 45,000 కోట్లు ఖర్చు పెట్టాడు ఈ 14 నెలల్లో. అట్లాగే ఈ తల్లికి వందనం దానికి 10,000, 12,000 కోట్లు ఖర్చు పెట్టారు. రేపు ఆటో వాళ్ళకి 15,000 ఇస్తానంటున్నారు. అది కూడా సంక్షేమం నేను చాలా గొప్పగా చేసుకున్నాను, సూపర్ 6 సూపర్ హిట్ అని మీటింగ్లు పెట్టుకుంటున్నాను. నిజమే, ఆయన హామీలు ఇచ్చాడు. హామీలు ఇచ్చిన
అప్పుడే చాలామంది అన్నారు ఎన్ని నువ్వేమో వాళ్ళని అడిగినప్పుడేమో నువ్వు శ్రీలంక అయిపోద్ది అన్నావు, నువ్వు వాళ్ళు చెప్పిన దానికంటే అమ్మకి ఒడి ఒకటి ఇచ్చారు, నువ్వు ఎంతమంది ఉంటే అందుకు ఇచ్చేస్తున్నావు, ఆటో వాళ్ళకి ఇస్తున్నావు, ఇటువైపు ఏమో బస్సు ఫ్రీ అంటున్నావు, ఓకే అన్నదాత సుఖీభావ ఇస్తున్నావు, ఓకే గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, మొత్తం ఉన్న డబ్బంతా పందారం చేసేస్తున్నావు కదా అని ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్. అంటే ఇప్పుడు ఎన్నికలు వాగ్దానాలు వాటిని అమలు చేయడం, తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాల మీద ఇన్ని రకాల వాగ్దానాలు చేయడం దుబారా, ఇదంతా డిఫరెంట్ సబ్జెక్టు. అవును. యాక్చువల్గా ఫండ్స్ అవైలబిలిటీ లేనప్పుడు వాస్తవాలు ప్రజలకు చెప్పి వాళ్ళు కొన్ని సంక్షేమ కార్యక్రమాలని కట్టడి చేసుకోవడం అంటే పూర్తిగా రద్దు చేయడానికి కూడా కుదరకపోవచ్చు. నిజంగా నీడీ పీపుల్ చాలామంది ఉన్నారు. అంటే మన వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంటుంది. దారిద్ర్యరేఖ దిగువన అందరూ వచ్చేసారు, పెరిగిపోయారు అంతా, ఇప్పుడు దరిద్రం తీరిపోయింది అని సంఖ్య ఇంత జిఎస్డి పెరిగింది చెప్తారు వీళ్ళు. కానీ అక్కడ వాస్తవం జరిగేది ఏంటంటే రేషన్ కార్డులు మరి ఎందుకు పెరుగుతున్నాయి, వైట్ రేషన్ కార్డులు. అవును. మరి ఆరోగ్యశ్రీ కార్డులు అన్ని వాళ్ళే కదా పెట్టుకోరు. అవును, అది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ప్రతి వాళ్ళకి ఉంటుంది ఆ కార్డు. అవును. అసలు ఈ పర్మిషన్లు ఇచ్చేటప్పుడు లేకపోతే ఈ కాలేజీలు పెట్టేటప్పుడు చెప్పే వాగ్దానాలని తర్వాత మానిటర్ చేసే వ్యవస్థలు ఉన్నాయి అసలు లేవండి. ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం సంక్షేమం జస్ట్ డివియేట్ అయ్యాం, జస్ట్ 1 minute మాట్లాడు. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఆయన అన్ని అనౌన్స్ చేస్తేనే కానీ అరాచక ప్రభుత్వం పోలా. అంత అరాచకం సృష్టించారు గత ప్రభుత్వం. అరాచకంలో ప్రజలు బ్రతకలేకపోయారు ఆంధ్రప్రదేశ్లో. ఏది బై హుక్కారు క్రుక్కు ఆ గవర్నమెంట్ పోవాలి. ఈయన భయపడ్డారు కొంచెం. మనం ఎన్ని వాళ్ళు చెప్పిన దానికంటే సంక్షేమం ఎక్కువ చెబితే ఓట్లు పడతాయి, లేకపోతే మనం రాకపోతే రాష్ట్రం దెబ్బతింటుంది, మనం వస్తే ఏదో ఒకటి గాడిని పెడదాము, అభివృద్ధి చేద్దాం, ఇండస్ట్రీస్ తెద్దాము. అందుకని సంక్షేమం కూడా ఈయన చాలా ఎక్కువ ప్రామిసులు చేసేసాడు. అది ఫుల్ఫిల్ చేయడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా అప్పులు తీసుకురావాల్సి వస్తుంది అనమాట. అంటే ఇనిషియల్గా ఫస్ట్ ఇయర్లోనే సంపద సృష్టించలేరు కదా, ఇమీడియట్గా ఈ సంపద సృష్టించాలంటే 3-4 years పడుతుంది ఇండస్ట్రీస్కి. అవన్నీ ఎస్టాబ్లిష్ అయిన తీసుకొచ్చి అన్ని చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఎక్సెప్ట్ ఈ సాఫ్ట్వేర్ కానీ టెక్నాలజీ కానీ అవి తొందరగా వస్తుంది ఇళ్ళు. మిగతా అన్నీ పెద్దది కదా, గ్రీన్ హైడ్రోజన్ అంటారు, ArcelorMittal అంటారు, లేకపోతే రిలయన్స్, సిబిజీ, ఇవన్నీ కొంచెం రిజల్ట్స్ వచ్చేటప్పటికి టైం పడుతుంది. కాబట్టి సంపద సృష్టించాలంటే 3-4 years మనం స్ట్రగుల్ అవ్వాల్సిందే, అప్పులు తీసుకొచ్చి ఇవ్వాల్సిందే అనమాట. ఇది కంప్లీట్లీ సపరేట్ టాపిక్ ఫ్రమ్ మెడికల్ కాలేజ్. ఇప్పుడు అల్టిమేట్గా మెడికల్ కాలేజీలని మీద మీరు ఇచ్చే కంక్లూజన్ ఏంటి? నాదేంటంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజీ బోర్డు తీసేశారు, మంచిదే, పీపీపీ మంచిదే. కానీ ఏం చేయాలంటే పబ్లిక్కి గవర్నమెంట్ రియల్గా గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, గుంటూరు మెడికల్ కాలేజీ, సిద్ధార్థ మెడికల్ కాలేజీ, విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీ, తిరుపతి ఎస్వి వెంకటేశ్వర మెడికల్, ఈ ఆల్రెడీ ఎలా రన్ చేస్తున్నారో ఈ పీపీపీ మోడల్లో కూడా దాంట్లో 150 seats ఉన్నాయి అనుకోండి ఒక మెడికల్ కాలేజీలో, పీపీపీ మోడల్లోనే. వాడు పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కదా డబ్బులు, వాళ్ళకు కూడా మరి వాళ్ళు ఊరినే చేయరు కదా ఇన్వెస్ట్. ఈయన అనేది ఏంటంటే చారిటబుల్ ఆర్గనైజేషన్స్ అడుగుతున్నాను పీపీపీ అంటారు. ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలంటే ఎంతో కొంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి 150 seats మామూలుగా గవర్నమెంట్ కాలేజీల్లో ఎలా ఫీ స్ట్రక్చర్ ఉందో అలాగే పెట్టేసి ఒక 50 seats ఎడిషనల్గా వచ్చేటట్టుగా ట్రై చేసుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం పెంచి కొన్ని బెడెడ్ కొంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయాలి, ఫ్యాకల్టీని పెంచాలి. అప్పుడు 200 seatsకి మీకు పర్మిషన్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఆ 50 seats వీళ్ళకి ఎన్ఆర్ఐ కోటా కింద అమ్ముకోమని చెప్పుకోవచ్చు. ఆ 150 అప్పుడు పేద ప్రజలకు వచ్చే 150కి ఎక్కడ ఇబ్బంది కలగదనమాట. ఈ మోడల్ని కనుక తీసుకుంటే క్రిటిసిజం రాదు. ప్లస్ పీపీపీ అనగానే అది గవర్నమెంట్ చేతిలో ఉండదు, ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది అనే రాంగ్ మిస్కాన్సెప్షన్ ఉంది జనంలో. ఇది ప్రైవేటైజేషన్ కాదు. ప్రైవేట్ కాలేజెస్, మెడికల్ కాలేజీలు 20-30 కాలేజీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు. వాళ్ళు కంప్లీట్గా డిఫరెంట్ స్ట్రక్చర్ అది. ఆ స్ట్రక్చర్లో లేదు ఇది. మనం ఈ స్ట్రక్చర్ గవర్నమెంట్ స్ట్రక్చర్లో ఉంది. గవర్నమెంట్ చెప్పినట్టు వింటారు వీళ్ళు. ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ చెప్పినట్టు వింటారు, వాళ్ళ రూల్స్ పాటిస్తారు, వాళ్ళ కండిషన్స్ పాటిస్తారు అంతే. అందుకని గవర్నమెంట్ చెప్పినట్టు గవర్నమెంట్ అకౌంటబుల్ దీనికి, ఏది పీపీపీ వాటికి. అందుకని వాళ్ళు ఫైనాన్స్ చేశారు కాబట్టి వాళ్ళ ఫైనాన్స్ వాళ్ళకి నష్టం లేకుండా ఉండటం కోసం ఒక 50 seats ఎడిషనల్గా తీసుకోమంటున్నాం. తీసుకుంటే వాళ్ళు అమ్ముకున్నారు అనుకోండి, ఎవరికీ నష్టం లేదు. డబ్బులు ఉన్న వాళ్ళకి సీట్లు వస్తాయి, ఈ పేద ప్రజలకి సీట్లు వస్తాయి అన్నమాట.
దీన్ని ఏం చేశారు, రాజకీయం చేసేసారు పూర్తిగా. అవును. దాన్ని అసలుగా డీప్గా సబ్జెక్ట్లోకి వెళ్లకుండా పేద ప్రజలకి ఏం చేస్తే బెనిఫిట్ వస్తుంది అని ఆలోచించకుండా నేను చేసి నాది గొప్ప నీది గొప్ప, నువ్వు సరిగ్గా చేయలేదు నేను బ్రహ్మాండంగా చేశాను అనే కాన్సెప్ట్కి వెళ్ళిపోయింది. అందరూ కలిసి మెరిట్ని వదిలేస్తున్నారు. అసలు రియల్గా సబ్జెక్ట్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, సొల్యూషన్ ఏంటి, ఇప్పుడు ఇంత క్రైసిస్లో ఉన్నాము, 5,000 కోట్లు 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేయగలమా లేదా, లేకపోతే ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తెచ్చి మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంట్ అని పెట్టి ఈ ఎన్ఆర్ఐ కోట మేనేజ్మెంట్ కోట తీసేసి ఇప్పుడు ఎగోకు పోకూడదండి ఇక్కడ. ఇప్పుడు మేము అనేసాం కాబట్టి పీపీపీ పెడదామని కూడా కాదు, ఆయన గవర్నమెంట్లోనే కంప్లీట్గా గవర్నమెంట్ చేద్దాం, ఆయన చెప్పిన ఐదు కాలేజీలను కూడా ఆ మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట తీసేసి ఓన్లీ గవర్నమెంట్ ఫండ్స్తోనే చేసేసి సెంట్రల్ గవర్నమెంట్ నెట్టగొట్ట రిక్వెస్ట్ చేసి నాబార్డ్ రిక్వెస్ట్ చేసి 6,000 కోట్లు 7,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఈ గొడవ ఉండదు. ఇప్పుడు ఎన్ని కోట్లు, ఇందాక మనం డివియేట్ అయిన సబ్జెక్ట్ ఏంటి, సంక్షేమం, దానికి ఎంత పెడుతున్నాం, వందల కోట్లు పెడుతున్నారు. కాబట్టి దీని ఓన్లీ 6,000 crores కాబట్టి ఈయన సెంట్రల్ గవర్నమెంట్ మనకు బాగా ఫర్గా ఉంది కాబట్టి సేమ్ గవర్నమెంట్ అక్కడ కూడా ఉంది కాబట్టి కూటమి వాటి రిక్వెస్ట్ చేసి ఒక 6,000 crores తెచ్చుకొని అసలు జగన్ ఓపెన్ చేసిన 5 కాలేజీలు కూడా మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట తీసేసి కంప్లీట్ జనరల్ కోట కన్వీనర్ కోటాలోనే సీట్లు పెట్టారనుకోండి, అప్పుడు ఈ గొడవ ఉండదు, ఎవరు ఆయన మీద రాయి కూడా వేయలేరు. ఇప్పుడు డిఫెన్స్లోకి వెళ్ళాల్సి ఉంది, పీపీపీ అనగానే ప్రైవేటైజేషన్ ఇచ్చేశారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు అనే ఒక పబ్లిక్కి కామన్ మ్యాన్కి తెలియదు ఈ పీపీపీ మోడ్ ఏంటి, ఇది గవర్నమెంట్ కంట్రోల్. బిల్డింగులు పెట్టడం కాలేజీలు కట్టడం కాదు సార్, ఇప్పుడు ఉన్న కాలేజీల్లో ఫ్యాకల్టీ ఎట్లా ఉంది, అక్కడ ల్యాబుల పరిస్థితి ఏమిటి, రోజువారీ వాళ్ళకి జరగాల్సిన అంటే సర్జరీస్ ఇటువంటి విషయాల్లో టీచింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఎవరు మానిటర్ చేస్తున్నారు? గవర్నమెంట్ హాస్పిటల్స్నే పట్టించుకోరు, రోజు చచ్చిపోతూనే ఉంటారు జనం. ఇప్పుడు మీరు ఒకటి అడిగారు, జగన్ గవర్నమెంటు చంద్రబాబు గవర్నమెంటు ఈ గవర్నమెంట్లు ఈ కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా వైద్యుడు అనేవాడు వాడు తెలివితేటలతో చదువుకొని పైకి వచ్చినవాడు మెరిట్ వాడైతే వైద్యం చేస్తే మనం బతుకుతాం. కానీ ఇది ఎవరు పెడితే వాళ్ళు డబ్బులు కట్టి వాడు వైద్యం చేస్తే రేపు మనం ఉంటామా? ఉండవండి. మరి కామన్ మ్యాన్లో ఈ డౌట్ ఉంది కదా, దాన్ని ఎవరు క్లారిఫై చేస్తారు? నేను కామన్ మ్యాన్గానే అడుగుతున్నాను మిమ్మల్ని. అది కరెక్టే కదా, ఎప్పటి నుంచో వస్తుంది డొనేషన్ సిస్టమ్. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదువుకున్న వాళ్ళు కూడా దాంట్లో చేరిన వాళ్ళు కొంతమంది బాగా మెరిట్ వాళ్ళు ఉంటారు, అన్ఫార్చునేట్గా సీట్లు ర్యాంకులు మిస్ అయిన వాళ్ళు, దగ్గర ర్యాంకులు ఉన్న వాళ్ళు డబ్బులు కట్టి చేరి వాళ్ళు కూడా స్కిల్. అందరికీ మంచి వైద్యం కావాలండి, మంచి వైద్యం కావాలంటే మంచి వైద్యులు రావాలి, అంటే మేధావులు డాక్టర్లు కావాలి, తెలివితేటలు ఉండాలి. మా వాళ్ళు ఉండకూడదా అంటే ఇక్కడ కుదరదు. ఎందుకంటే నువ్వు ఒకటి పోయి ఒకటి కోసేస్తే అవతలుడు చచ్చిపోతాడు కదా, మరి దానికి ఎవరు జవాబుదారి? దానికి మెడికల్ కమిషన్, నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు జవాబుదారి, కౌన్సిల్, మెడికల్ కౌన్సిల్స్. అవును, గవర్నమెంటే జవాబుదారి. ఎనీహౌ మనం ఇది విభజన లేని రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు మెడికల్ హబ్గా చాలా దేశంలోనే మంచి పేరు వచ్చింది. ఇక్కడ ఉన్నతమైన డాక్టర్లు, చాలా ప్రఖ్యాతిగాంచిన డాక్టర్లు, పద్మశ్రీలు, పద్మవిభూషణలు కూడా ఉన్నారు. మన విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే నిర్మాణం దాదాపు 11 ఏళ్ళు అయింది. అయినా కూడా మంచి హాస్పిటల్స్, మంచి వైద్య కళాశాలలు వచ్చి అభివృద్ధి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే అండి.